ఆ ఆన్సర్ మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. బట్ నాకు మీ నోటి నుంచి వినాలని ఉంది. సార్ అతను మాట్లాడలేడు. కారణం నేను కారణం ఒకటే చెప్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా 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 ఏమంటారంటే ఒక రకమైనటువంటి క్రికెట్ పొలిటీషియన్ అండి. ఐ డోంట్ ఈవెన్ కాల్ హిమ్ అ ష్రూడ్ పొలిటీషియన్ ఆర్ పొలిటీషియన్, ట్రూ పొలిటీషియన్ అని, క్రికెట్ పొలిటీషియన్. సో ఇప్పుడు అతనికి రాష్ట్రంలో 24 గంటలు అతని మెయిన్ కాంపిటీటర్ ఇప్పుడు ఎన్డీఏలో ప్రధాన భాగస్వాములుగా తెలుగుదేశం పార్టీ ఉంది, రైట్? అతనికి ఉన్నటువంటి ప్రాబ్లం ఎవరితో ఉంది? చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో, పవన్ కళ్యాణ్ గారితో, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ లీడర్స్ తో ఉంది. అందులో డౌట్ లేదండి, మీరు గమనించండి. కానీ అతను ఏంటి అని అంటే దాన్ని 24 గంటలు కూడా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే అంటే టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అది అతనికి ప్రాబబ్లీ అది ఎవరో ఇచ్చిన స్ట్రాటజీ ఏమో సార్. ఇప్పుడు మేము మోదీ గారు డిఫరెంట్ కాదు సార్. మమ్మల్ని అంటే మోదీ గారిని అన్నట్టే. ఇప్పుడు మా పార్టీ ఎందుకనంటే మేమందరం అలయన్స్ లో ఉన్నాం. ఇవాళ రోజున కేంద్రంలో ఏది జరిగినా మేమందరం దానికి రెస్పాన్సిబుల్ గా ఆన్సర్ చెప్తున్నాం. అలానే రాష్ట్రంలో ఏం జరిగినా అందరం రెస్పాన్సిబుల్ గానే ఆన్సర్ చెప్తాం. ఎక్కడ మేమేం డిఫరెంట్ గా లేమండి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరం కూటమిలో ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ రోజున ప్రభుత్వాన్ని అంటున్నారు అని అంటే అందరినీ అంటున్నట్టే కదా. అంతేగా. సో ఇక్కడ విధానంలో అతనికి ఆ అవగాహన లోపం, ఏం చేయలేము. అయితే ఇక్కడ కపుల్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయండి. నేను ఇందాక మిస్ అయ్యాను. నిన్న అతను ప్రెస్ మీట్ లో రద్దు చేస్తా అంటున్నాడు. నాకు నిన్న రాత్రి ఒకళ్ళు రాశారు, మేడం ఊరికే రద్దు చేస్తారు పుసుక్కుని ఇతను బెయిల్ రద్దు అయితే ఏమవుతాడో ఒకసారి అడగండి మేడం, మీరు ఏదైనా డిబేట్ లో కూర్చుంటే అడగరా ప్లీజ్ అని అడిగారు ఎవరో మనవాళ్ళు. అంటే అవునా, కరెక్టే కదా అనుకున్నాను. అలానే ఇంకో విషయం ఏంటంటే రిషి గారు, ఇవాళ ఆల్ సడన్ డన్ ఒక పొలిటికల్ పార్టీగా యు ఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ యువర్ పార్టీ అగైన్. నో క్వామ్స్ అబౌట్ ఇట్. చేసుకోండి, మీరు ఏం చేయదలుచుకుంటే అది చేసుకోండి. కానీ ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అంటే రాష్ట్రంలో పిల్లలు చదువుకోవడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? అండ్ ఇంకోటి యోగాంధ్ర గురించి మాట్లాడాలండి. యోగాంధ్ర గురించి ఆ 130 కోట్లను ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ అవగాహన లోపం ఎక్కడంటే అది కేంద్ర ప్రభుత్వంతో కలిసి చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ అండి. రాష్ట్రం నుంచి మాత్రమే నిధులు వెళ్ళలేదు సార్. దానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ అండి. ఎందుకు చేశాము? ప్రపంచ పటంలో ఇవాళ రోజున భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో యోగా అనేటువంటిది మన సంస్కృతి. ఇట్ ఈస్ అవర్ పేటెంటెడ్ ప్రోడక్ట్, అది ట్రూగా మాట్లాడితే. సో దాన్ని మన ప్రపంచ పటంలో ఇవాళ రోజున ఒక బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాం. ప్రాక్టీసింగ్ బై 190 కంట్రీస్ ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించింది. నేను ఒక విషయం చెప్తాను సార్, మీరు ఎవరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి? పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ జీవితాలతో చెలగాటం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే పిల్లలకి ఇవాళ రోజున ఎథిక్స్, మోరల్స్, యోగా ఇలాంటివన్నీ అలవాటు చేసి వాళ్ళల్లో ఒక సమూలమైనటువంటి ఒక మార్పుని తీసుకొచ్చేటువంటి ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటాం, అది చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ మాది. ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఖచ్చితంగా ఒక మాట చెప్తాను, మా బాలయ్య గారి దేంట్లో బోత్ ఆర్ నాట్ సేమ్. సో డిఫరెంట్ గా జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి ఖచ్చితంగా ఇవాళ ఈ డిజర్వ్స్ ట్రీట్మెంట్ అండి. ప్లీజ్ యామిని గారు, ఇప్పుడు యోగాంధ్ర ప్రోగ్రామ్ గురించి నేను అసలు మొత్తం ఇవాళ దాని మీద మాట్లాడదాం అనుకున్నా, కానీ మెడికల్ కాలేజీల ఇంపార్టెన్స్ కూడా ఉంది కాబట్టి